Good morning, all of you. Today we discuss about systems of poultry farming. These systems of poultry farming, there are four types of system. That there are free range housing system, semi-intensive housing system, holding unit housing system, battery cage and deep litter system. Poultry systems. There are four systems in poultry farming. First one, free range system. Second, semi-intensive. Third, folding unit system. Fourth one, intensive system. Again, intensive system is divided into two types. That is, first one, litter management and B, cage system. ఈ యొక్క పౌల్ట్రీ సిస్టమ్స్ అనేవి మనకి 4 రకాలు. అందులో ఫస్ట్ వచ్చి ఫ్రీ రేంజ్, తర్వాత సెమీ ఇంటెన్సివ్ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్, ఫోర్త్ ఇంటెన్సివ్ సిస్టమ్, లిటర్ మేనేజ్మెంట్, కేజ్ సిస్టమ్. ఫస్ట్ వన్, free range system. It is one of the oldest methods of poultry farming. ఈ యొక్క ఫ్రీ రేంజ్ సిస్టమ్ అనే దాన్ని మనం ఎక్కువ ఓల్డెస్ట్ మెథడ్స్ లో ఈ యొక్క కోళ్ళ వ్యవసాయంలో ఎక్కువ ఈ యొక్క మెథడ్ ని యూజ్ చేసేవాళ్ళు. ఇన్ దిస్ సిస్టమ్ పూర్ ఫార్మర్స్ కీప్ స్మాల్ నెంబర్ ఆఫ్ పౌల్ట్రీ బర్డ్స్. ఈ యొక్క సిస్టమ్ లో ఏంటంటే ఆ యొక్క ఈ కోళ్ళ పెంపకం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఓన్లీ ఆ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ కోళ్ళని చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వాటిని పెంచేవారు. దిస్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ వేర్ సఫిషియంట్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. ఈ యొక్క మెథడ్ ఎక్కడైతే మనకి సఫిషియంట్ ల్యాండ్, ఎక్కువ ల్యాండ్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్ అవుతుందో అక్కడ ఈ యొక్క ఫ్రీ రేంజ్ సిస్టమ్ ని మనం యూజ్ చేయొచ్చు. రీరింగ్ ఆఫ్ దేశీ ఫౌల్స్ ఈజ్ ప్రాఫిటబుల్ ఇన్ దిస్ మెథడ్. అలాగే మనకు దేశీ ఫౌల్స్ అంటే మన దేశీ కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడం ఇక్కడ ఈ మెథడ్ లో పెంచడం మనకి చాలా ప్రాఫిటబుల్, అంటే ఎక్కువ మనకి ప్రాఫిట్ అనేది ఈ మెథడ్ ద్వారా వస్తుంది. డ్యూరింగ్ డే టైమ్ ద ఫౌల్స్ గెట్ న్యాచురల్ ఫుడ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ అండ్ ఎట్ నైట్ దే టేక్ షెల్టర్ ఇన్ ఏ హౌస్. డే టైంలో వాటికి ఫుడ్ ఏంటంటే న్యాచురల్ ఫుడ్, అంటే ఈ యొక్క ఫ్రీ రేంజ్ సిస్టమ్ లో ఆ బర్డ్స్ అన్ని కూడా మనకి ఫ్రీగా ఉండడం వల్ల ల్యాండ్ సఫిషియంట్ ల్యాండ్ లో మనకి సరౌండింగ్స్ లో ఉండే న్యాచురల్ ఫుడ్ ని అవి ఫుడ్ కింద తీసుకుంటాయి. అయితే నైట్ టైం ఏంటంటే అవి షెల్టర్, వాటికి ఉండే హౌస్ లో అవి షెల్టర్ పొందుతాయి. ఇది ఫ్రీ రేంజ్ సిస్టమ్. వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఎలాబరేట్ హౌసింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఈ యొక్క కోల్ని పెంచడానికి మనకు ఒక ఎలాబరేట్ హౌస్ అనేది ఏమీ అవసరం లేదు. ఈ డే టైం అంతా కూడా మనకి ఫ్రీగా ఆ యొక్క ల్యాండ్ లో ఉండడం వల్ల ఎక్కువ హౌసింగ్ అనేది దీనికి హౌస్ అనేది షెడ్స్, షెల్టర్ అనేది ఎక్కువ ఎలాబరేట్ హౌసింగ్ అనేది మనకి అవసరం ఉండదు. ద ఫీడ్ కాస్ట్ ఈస్ మినిమం బికాస్ ఫౌల్స్ గెట్ న్యాచురల్ ఫ్రూట్ సరౌండింగ్స్. అలాగే మనకి ఏంటంటే ఆ యొక్క కోళ్ళకి మనం ఇచ్చే ఆహారం యొక్క ఖర్చు కూడా మనకి తగ్గుతుంది. ఎందుకని డే టైం అవి సరౌండింగ్స్ లో ఉన్న ఫుడ్ ని తీసుకోవడం వల్ల మనకి ఈ యొక్క ఫీడ్ కాస్ట్ అనేది కూడా మనకి తగ్గుతుంది. నెక్స్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ వెరీ లెస్. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కూడా మనకి తగ్గుతుంది. డిసడ్వాంటేజెస్, దీనివల్ల ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి? ఫ్రీ రేంజ్ సిస్టమ్ ప్రిడేటర్స్ లైక్ క్యాట్స్, డాగ్స్ ఎక్సెట్రా కాజ్ లాస్ ఆఫ్ ఫౌల్స్. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ యొక్క ఫ్రీ రేంజ్ సిస్టమ్ లో మనకి ఈ యొక్క బర్డ్స్ అన్ని ఫ్రీగా ల్యాండ్ లో తిరుగుతూ ఉంటాయి. ఏ విధమైన షెడ్ లో కానీ అవి షెల్టర్ పొందుతూ ఉండవు. సో అందుకని ఏంటంటే ఈ యొక్క ప్రిడేటర్స్ ఏవైతే ఉంటాయంటే పిల్లులు, కుక్కలు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆ యొక్క బర్డ్స్ కి డ్యామేజ్ ని కలిగిస్తాయి. నెక్స్ట్, అలాగే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ మే స్ప్రెడ్ ఈజీలీ. అలాగే ఒక ప్రొటెక్టివ్ షెడ్ లో ఏమీ ఉండవు కాబట్టి ఈ యొక్క బర్డ్స్ కి ఏంటంటే త్వరగా ఈజీగా డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. నెక్స్ట్, అలాగే ఫౌల్స్ లే ఎగ్స్ హియర్ అండ్ దేర్. ఈ యొక్క ఫౌల్స్ అనేవి మళ్ళీ ఏంటంటే
వాటికి సెపరేట్గా ఏ షెడ్ అలాగే ప్లేస్ ఏం ఉండదు కాబట్టి అవి తిరిగే సరౌండింగ్స్ లో నేచర్ సరౌండింగ్స్ లోనే మనకి అవి గుడ్లు పెట్టడం అనేవి జరుగుతుంది. సో అందుకని ఏంటంటే అలా పెట్టడం వల్ల ఆ ఎగ్స్ కి ప్రొటెక్షన్ అనేది ఉండకపోవడం వల్ల ఆ ఎగ్స్ అనేవి కూడా మనకి లాస్ అవుతాయి ఈ యొక్క ఫ్రీ రేంజ్ సిస్టమ్ లో. ఇది ఏంటంటే డయాగ్రమేటింగ్. ఈ విధంగా మనకి యొక్క ఫ్రీ రేంజ్ సిస్టమ్స్ లో బర్డ్స్ అన్ని కూడా ఇలా న్యాచురల్ సరౌండింగ్స్ లో డే టైం అంతా ఇలా న్యాచురల్ సరౌండింగ్స్ లో అవి తిరుగుతూ ఉంటాయి. అండ్ డ్యూరింగ్ నైట్ టైం వచ్చేసరికి ఈ యొక్క షెడ్స్ లో షెల్టర్ తీసుకుంటాయి. అలాగే ఈ యొక్క సరౌండింగ్స్ లో ఉన్న ఫుడ్ న్యాచురల్ గా వాటికి ఏవైతే దొరుకుతుందో వాటిని ఫీడ్ తీసుకుంది. సో ఇలా ఓపెన్ ఏరియాలో అవి ఫ్రీగా తిరగడం వల్ల ఏంటంటే ఈజీగా డిసీజెస్ అనేవి కూడా త్వరగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ యొక్క ఫ్రీ రేంజ్ సిస్టమ్ లో. నెక్స్ట్ వచ్చి సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్. దిస్ సిస్టమ్ ఈజ్ అడాప్టెడ్ వేర్ అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ ఇస్ లిమిటెడ్. మనకి ఇక్కడ ఏంటి ఈ యొక్క ఫ్రీ రేంజ్ ఫస్ట్ వన్ వచ్చి ఫ్రీ రేంజ్ సిస్టమ్. అది ఏంటి మనకి ఎప్పుడైతే సఫిషియంట్ ల్యాండ్ ఉంటుందో అప్పుడు మనం ఫ్రీ రేంజ్ సిస్టమ్ యూస్ చేస్తాం. అదే ఇన్ కేస్ మనకి స్పేస్ అనేది మనకి ఆ యొక్క స్పేస్ మనం ఎక్కడైతే ఈ యొక్క ఫామ్ ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మనకి స్పేస్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనకి అప్పుడు ఏంటంటే ఈ యొక్క సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్ ని మనం యూస్ చేస్తాం. దిస్ ఏరియా ఈజ్ సరౌండెడ్ బై వైర్ మెష్. ఇక్కడ ఏంటంటే మనకి ఆ యొక్క చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా మనం ఒక వైర్ మెష్ తో దాన్ని సరౌండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇన్సైడ్ ద ఫెన్సింగ్ ఈజ్ ఏ స్మాల్ పౌల్ట్రీ హౌస్. ఆ యొక్క ఫెన్సింగ్ చుట్టూ ఎక్కడైతే మనం వైర్ ఫెన్సింగ్ ఇచ్చామో ఆ యొక్క వైర్ ఫెన్సింగ్ చుట్టూ కూడా మనకి ఏంటంటే మళ్ళీ ఒక స్మాల్ పౌల్ట్రీ హౌస్ ని మనం ఉంచాలి. నెక్స్ట్ ఇన్ దిస్ సిస్టమ్ ఈచ్ ఫౌల్ నీడ్ 3 square feet area in house and 150 to 200 square feet 150 to 200 స్క్వేర్ ఫీట్ రన్ ఏరియా. అలాగే ఈ యొక్క సిస్టమ్ లో ప్రతి ఒక్క బర్డ్ చిక్ ఆర్ చికెన్ ఆ యొక్క కోళ్ళు ప్రతి ఒక్క కోడి కూడా ఏంటంటే దానికి ఎంత ఏరియా అవసరం అవుతుందంటే 3 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది అవసరం అవుతుంది ఆ యొక్క హౌస్ లో. అలాగే అవి చుట్టూ తిరగడానికి ఎంత ఏరియా అంటే 150 నుంచి 200 స్క్వేర్ ఫీట్ రన్ ఏరియా అనేది అవసరం అవుతుంది. డ్యూరింగ్ డే టైమ్ ఫౌల్ స్పెండ్స్ ద టైమ్ ఇన్ ద ఓపెన్ స్పేస్ అండ్ టేక్ షెల్టర్ ఇన్ ద హౌస్ ఎట్ నైట్ టైమ్. ఇవి కూడా ఏంటంటే అవి డే టైమ్ లో వచ్చేసి ఆ ఫౌల్స్ అన్ని కూడా ఓపెన్ స్పేస్ ఎక్కడ ఉందో అక్కడ వాటి యొక్క సమయాన్ని గడుపుతాయి. మళ్ళీ తిరిగి రాత్రి అయ్యేసరికి ఆ యొక్క షెల్టర్ హౌస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి అవి ఉంటాయి ఆ యొక్క షెల్టర్ లో. ఈ యొక్క సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్ లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ద ఫౌల్స్ గెట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ప్రిడేటర్స్. ఆ యొక్క ప్రిడేటర్స్ నుంచి అంటే ఇతర జంతువుల నుంచి అంటే ఆ యొక్క కోళ్ళకి హాని కలిగించే జంతువులు ఏవైతే ఉన్నాయో ప్రిడేటర్స్ పిల్లులు కానీ కుక్కలు కానీ వాటి నుంచి ఈ యొక్క ఫౌల్స్ అనేవి బర్డ్స్ అనేవి మనకి ప్రొటెక్ట్ అవుతాయి ఈ యొక్క సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్ మెథడ్ లో. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ద ఫౌల్స్ మే బి అటాక్డ్ బై డిసీజ్ డ్యూ టు పూర్ శానిటరీ కండిషన్స్. అలాగే ఇక్కడ శానిటరీ కండిషన్స్ అంటే క్లీన్నెస్ అనేది మనం ఉండడం ఆ యొక్క పూర్ శానిటరీ అంటే ఆ యొక్క క్లీన్ గా ఉండకపోవడం వల్ల ఆ యొక్క కండిషన్స్ అన్ని కూడా ఎక్కువ డస్ట్ అనేది ఉండడం వల్ల కూడా మనకి ఏంటంటే ఈ యొక్క బర్డ్స్ అనేవి త్వరగా డిసీజెస్ కి అటాక్ అవుతాయి. నెక్స్ట్ బి వచ్చేసి ద ఏరియా గెట్ ఇన్ఫెస్టెడ్ విత్ ఎక్స్క్రీటా ఆర్ డ్రాపింగ్స్. అలాగే వాటికి ఉన్న ఏరియా అనేది తక్కువ ఉండడం వల్ల అవి ఎక్స్క్రీట్ చేసే ఎక్స్క్రీటా కానీ ఆ యొక్క డ్రాపింగ్ మెటీరియల్స్ అన్ని కూడా అక్కడే ఉండడం వల్ల వాటి ద్వారా కూడా డిసీజెస్ కి ఎఫెక్ట్ అయ్యి ఛాన్స్ ఉంది. ఇది ఏంటంటే ఈ యొక్క సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్ లో డిసడ్వాంటేజెస్. అండ్ దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. మనకి ఇక్కడ ఏంటి యొక్క స్మాల్ ఏరియా ఓన్లీ ఇంత ఏరియాలోనే ఏంటంటే చుట్టూ కూడా వైర్ ఫెన్సింగ్ వేసి మళ్ళీ లోపల ఇన్సైడ్ ఒక స్మాల్ పౌల్ట్రీ హౌస్ అనేది ఇచ్చారు. ఇక్కడ బర్డ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి ఓపెన్ ఏరియాలో. ఇది ఏంటంటే సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్. నెక్స్ట్ హోల్డింగ్ యూనిట్ సిస్టమ్. హోల్డింగ్ యూనిట్ సిస్టమ్. It is a few new system of poultry farming
in recent days. It is somewhat advantageous method than the above two. అలాగే ఇది ఏంటంటే ఈ యొక్క హోల్డింగ్ యూనిట్ సిస్టమ్ అనేది న్యూ సిస్టమ్, అంటే ఈ యొక్క కోళ్ళ పెంపకంలో మనకి కొత్త పద్ధతి అన్నమాట. ఈ యొక్క హోల్డింగ్ యూనిట్ సిస్టమ్ అనేది ఈ యొక్క కోళ్ళ పెంపకంలోనే మనకి ఒక కొత్త పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ సమ్వాట్ అడ్వాంటేజెస్ మెథడ్ దెన్ ద టూ. మనం ముందు చెప్పుకున్న విధంగా అంటే ఫ్రీ రేంజ్ సిస్టమ్ కన్నా అలాగే సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్ కన్నా కూడా ఇది ఏంటంటే హోల్డింగ్ యూనిట్ సిస్టమ్ అనేది కొంచెం ఉపయోగకరం అని చెప్పచ్చు. ఇన్ దిస్ సిస్టమ్ ఈచ్ ఫౌల్ ఈస్ ప్రొవైడెడ్ విత్ 1 square feet ఇన్ ద హౌస్ అండ్ 3 square feet ఇన్ ద రన్. అలాగే ఏంటంటే ఈ యొక్క సిస్టంలో మనం ప్రతి ఒక్క బర్డ్కి కూడా 1 square feet అనేది ఉంటుంది హౌస్లో. నెక్స్ట్ అలాగే అవి తిరగడానికి చుట్టూ తిరగడానికి 3 square feet ఏరియా అనేది అవసరం అవుతుంది. 20 feet long and 20 feet wide holding house is suitable for rearing 25 birds. మనం ఒక 25 కోళ్ళను కనుక మనం పెంచాలి అనుకుంటే దానికి చుట్టూ మనకి ఏంటంటే ఒక 20 feet లాంగ్ అలాగే 5 feet వైడ్ ఉన్న హోల్డింగ్ హౌస్ అనేది మనకి సూటబుల్ గా ఉంటుంది ఫర్ రేరింగ్ 25 birds. The holding unit is provided with wire mesh on sides and top. అలాగే ఈ యొక్క హోల్డింగ్ యూనిట్ అనేది ఏంటంటే ఆ యొక్క సైడ్స్ పైన ఉండే టాప్ అవన్నీ కూడా దేంతో కవర్ చేసి ఉంటాయి అంటే వైర్ మెష్ తో కవర్ చేసి ఉంటాయి ఈ యొక్క హోల్డింగ్ యూనిట్. దిస్ ఈస్ ద డయాగ్రామ్ హోల్డింగ్ యూనిట్ సిస్టమ్. ఇక్కడ చూస్తే మనం ఇది యొక్క సైడ్స్ అలాగే సైడ్స్ ఇటువైపున అంతా కూడా ఏంటంటే వైర్ తో కవర్ చేసి ఉంటుంది హోల్డింగ్ యూనిట్ సిస్టమ్. వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే దెర్ ఈస్ నో ఫియర్ ఆఫ్ ప్రిడేటర్స్, స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిసీజెస్ ఇస్ మినిమైజ్డ్. అలాగే ఇక్కడ కూడా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యొక్క హోల్డింగ్ యూనిట్ సిస్టమ్ వల్ల ప్రిడేటర్స్ అనేవి వాటి వల్ల భయం అనేది ఉండదు మనకి. నెక్స్ట్ అలాగే ఈ యొక్క డిసీజెస్ అనేవి కూడా త్వరగా ఎక్కువ స్ప్రెడ్ అవ్వవు. డిసడ్వాంటేజెస్ వచ్చి ఫీడింగ్, వాటరింగ్, ఎగ్ కలెక్షన్ టేక్స్ మోర్ టైం. కానీ ఈ యొక్క హోల్డింగ్ యూనిట్ సిస్టమ్కి వచ్చేసరికి మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆ యొక్క కోళ్ళకి ఆహారం ఇవ్వాలన్నా వాటరింగ్ నీళ్లు పెట్టడానికి అలాగే అవి లేచేసిన ఎగ్స్ ని కలెక్ట్ చేయాలన్నా కూడా మనకి మోర్ టైం ఎక్కువ సమయం అనేది పడుతుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లేబర్ ఈస్ హై. అలాగే దీనికి మనకి కాస్ట్ ఆఫ్ లేబర్ దానికి ఎక్కువ పని వాళ్ళు అనేవాళ్ళు ఎక్కువ అవసరం అవుతారు. సో మనకి కాస్ట్ ఆఫ్ లేబర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ intensive system. This system is usually adopted where land is limited and expensive. ఈ యొక్క సిస్టమ్ అనేది మనకి ఎప్పుడు మనం ఈ యొక్క సిస్టమ్ యూజ్ చేయొచ్చు అంటే మనకి ల్యాండ్ అనేది తక్కువగా ఉండి ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పుడు మాత్రం ఇంటెన్సివ్ సిస్టమ్ ని మనం యూజ్ చేయొచ్చు. ద ఫౌల్స్ ఆర్ కంప్లీట్లీ కన్ఫైన్డ్ టు ద పౌల్ట్రీ హౌస్. ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే ఇంటెన్సివ్ సిస్టమ్ లో ఈ యొక్క సరౌండింగ్ చుట్టూ ఉన్న నేచర్ లో అవి ఫ్రీగా తిరిగే అవకాశం ఉండదు. ఓన్లీ కన్ఫైన్డ్ ఆ యొక్క పౌల్ట్రీ హౌస్ షెడ్ ఏదైతే ఉందో షెడ్ లో మాత్రమే ఆ యొక్క బర్డ్స్ అనేవి నివసిస్తూ ఉంటాయి. ఈ యొక్క ఇంటెన్సివ్ సిస్టమ్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి డీప్ litter system. Rearing of fowls on the ground covered by litter is called deep litter system or loose housing system. ఈ యొక్క రేడింగ్ ఈ యొక్క కోళ్ళ అనేవి ఏంటంటే గ్రౌండ్ ఆ యొక్క గ్రౌండ్ అంతా కూడా లిట్టర్ తో కవర్ చేసి ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే డీప్ లిట్టర్ సిస్టమ్ ఆర్ లూజ్ హౌసింగ్ సిస్టమ్. అంటే ఒక పల్లకి డోలీ లైక్ స్ట్రక్చర్స్ అనేవి మనకి అవి ఆ యొక్క స్ట్రక్చర్స్ లో హౌసెస్ లో మనం ఈ యొక్క కోళ్ళని పెంచుతారు. ఇట్ ఈస్ ద సైంటిఫిక్ అండ్ సక్సెస్ఫుల్ సిస్టమ్ ఆఫ్ పౌల్ట్రీ ఫార్మింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇది ఒక సైంటిఫిక్ అలాగే సక్సెస్ఫుల్ సిస్టమ్. ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మింగ్ లో మనం వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కనుక ఈ యొక్క డీప్ లిట్టర్ సిస్టమ్ ఏదైతే ఉంది అది చాలా సక్సెస్ఫుల్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు పౌల్ట్రీ ఫార్మింగ్ లో. ఈచ్ బర్డ్ నీడ్ 2.5 to 4 square feet ఏరియా ఇన్ ద హౌస్. అలాగే ఇందులో ప్రతి ఒక్క బర్డ్ కూడా 2.5 నుంచి 4 square feet ఏరియా అనేది అవసరం అవుతుంది.
The floor of the shed is to be covered by dry rice husks, sawdust or dry leaves. ఈ యొక్క ఫ్లోర్ అంటే ఈ యొక్క డీప్ లిటర్ సిస్టమ్ లో ఉండే షెడ్ లో ఆ యొక్క ఫ్లోర్ అంతా కింద నేల అంతా కూడా ఏంటంటే ఈ యొక్క రైస్ హస్క్ అలాగే సాడస్ట్ డ్రై ఎండిపోయిన ఆకులు వాటితో ఆ యొక్క ఫ్లోర్ అంతా కూడా కవర్ చేసి ఉంటుంది. దిస్ లేయర్ ఆఫ్ రైస్ హస్క్ ఆర్ సమ్ అదర్ మెటీరియల్స్ ఈస్ కాల్డ్ లిటర్. మనకి ఈ యొక్క ఏదైతే లేయర్ మనం ఏంటి రైస్ హస్క్ అంటే ఈ యొక్క ఓక అంటే ఓక ఏదైతే ఉంటుందో లేకపోతే ఇంకా సమ్ అదర్ మెటీరియల్స్ అంటే ఎండిపోయిన ఆకులతో ఆ యొక్క ఫ్లోర్ ని మనం ఎక్కడైతే కవర్ చేసి ఉంటామో దాన్నే మనం ఏమంటామంటే లిట్టర్. ఏమంటామంటే లిట్టర్ ఏంటి ఈ యొక్క ఓక అలాగే ఇంకా ఎండిపోయిన ఆకులతో కవర్ చేసి ఉన్న లేయర్ ని ఫ్లోర్ ని మనం లిట్టర్ అంటాం. అక్కడ కనుక మనకు ఈ యొక్క కోళ్ళని పెంచే పద్ధతిని మనం డీప్ లిట్టర్ సిస్టమ్ అని అంటాం. నెక్స్ట్ అలాగే ద లిట్టర్ మస్ట్ బి డ్రై ఫ్రీ ఫ్రమ్ మౌల్స్ ఎక్సెట్రా. అలాగే ఆ యొక్క లేయర్ అనేది కూడా ఏంటంటే డ్రైగా ఉండాలి, అలాగే ఈ యొక్క మౌల్డ్స్ అలాగే మాయిశ్చర్ ఏమి లేకుండా ఫ్రీగా ఉండాలి. ప్రికాషన్స్ టు బి అబ్జర్వ్డ్. ఈ యొక్క డీప్ లిట్టర్ సిస్టమ్ లో మనం ఏమేమి జాగ్రత్తలు పాటించాలి అంటే ఈచ్ ఫౌల్ షుడ్ బి ప్రొవైడెడ్ 2.5 to 4 square feet ఏరియా. ఈ యొక్క డీప్ లిట్టర్ సిస్టమ్ లో ప్రతి ఒక్క బర్డ్ కి కూడా మనం 2.5 నుంచి 4 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయాలి. ద ఫ్లోర్ అండ్ లిట్టర్ మస్ట్ బి డ్రై. ఆ యొక్క ఫ్లోర్ అలాగే లిట్టర్ ఏదైతే ఓక అన్ని కూడా ఏంటంటే డ్రైగా ఉండాలి. ఏ విధమైన మాయిశ్చర్ వాటర్ కంటెంట్ అనేది వాటిలో లేకుండా చూసుకోవాలి. ద ఫ్లోర్ మస్ట్ బి అట్ హై లెవెల్ ఫ్రమ్ ద గ్రౌండ్. అలాగే ఈ యొక్క ఫ్లోర్ అనేది ఏంటంటే హై లెవెల్ ఆ యొక్క నేల నుంచి గ్రౌండ్ నుంచి కూడా మనకి ఫ్లోర్ అనేది ఎక్కువ లెవెల్లో ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఫీడ్ టబ్స్ వాటర్ టబ్స్ ఎక్సెట్రా ప్లేస్డ్ ఎట్ కన్వీనియంట్ ప్లేట్స్. మనం ఎక్కడైతే ఈ యొక్క ఫీడ్ ని ఇస్తున్నామో ఆ యొక్క ఆహార తొట్టులు అలాగే నీళ్ళ తొట్టులు ఎక్కడైతే వాటిని ఎక్కడ పెట్టాలంటే మనకి కన్వీనియంట్ గా ఉండే ప్లేసెస్ లో మనం ఈ యొక్క ఆహార తొట్టులను అలాగే నీటి తొట్టులను ఉంచాలి. నెక్స్ట్ ద షెడ్ మస్ట్ బి వెల్ వెంటిలేటెడ్. అలాగే ఈ యొక్క షెడ్ అనేది ఏంటంటే వెంటిలేటెడ్ అంటే గాలి వెలుతురు అన్ని కూడా బాగా వచ్చే విధంగా మనం ఆ యొక్క షెడ్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ద అడిషనల్ సప్లై ఆఫ్ విటమిన్ ఏ అండ్ డి ఈజ్ రిక్వైర్డ్. అలాగే ఈ యొక్క ప్రికాషన్స్ ఇంకా ఏంటంటే విటమిన్ ఏ అండ్ డి అనేది అడిషనల్ గా మనం సప్లై చేయాలి. నెక్స్ట్ లిట్టర్ మేనేజ్మెంట్. Before placing the litter, floor must be disinfected by proper chemicals. మనం ఏంటి ఈ యొక్క డీప్ లిట్టర్ సిస్టమ్ లో ఆ యొక్క లిట్టర్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలి. మనం ఈ యొక్క డ్రై లీవ్స్ ని అలాగే ఓకని ఆ యొక్క ఫ్లోర్ మీద వేసే ముందు మనం ఏంటంటే ఆ యొక్క అక్కడ ఉన్న నేల అంతటిని కూడా డిస్ఇన్ఫెక్ట్ అంటే ఏ విధమైన క్రిములు అక్కడ ఉండకుండా ఉండడానికి కొన్ని కెమికల్స్ ని యూస్ చేసి మనం దాన్ని శుభ్రపరచుకోవాలి. లైక్ ఫినాల్, లైజాల్, బ్లీచింగ్ పౌడర్, లైమ్ వాటిని యూస్ చేసి ఆ యొక్క ఫ్లోర్ అంతా మనం డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ లిట్టర్ విల్ బి 15 centimeters ఇన్ సమ్మర్ అండ్ 20 centimeters ఇన్ వింటర్. అలాగే ఈ యొక్క డెప్త్ లిట్టర్ యొక్క డెప్త్ అనేది ఏంటంటే సమ్మర్ లో మనకి 15 centimeters అలాగే వింటర్ లో 20 centimeters ఉండేలా చూసుకోవాలి. వెట్ లిట్టర్ మస్ట్ బి రీప్లేస్డ్ బై డ్రై లిట్టర్. అలాగే వెట్ లిట్టర్ ఎప్పుడైనా మనకి ఈ యొక్క లిట్టర్ అనేది మాయిశ్చర్ తడిగా కనుక అయితే వెట్గా అయినప్పుడు మనం దాన్ని వెంటనే డ్రై లిట్టర్ అంటే ఎండిపోయిన ఆకులతో వాటితో రీప్లేస్ చేస్తూ ఉండాలి. లిట్టర్ మస్ట్ బి పీరియాడికల్లీ మిక్స్డ్ విత్ లైమ్. అలాగే ఈ యొక్క లిట్టర్ అనేది పీరియాడికల్ గా లైమ్ తో మిక్స్ చేస్తూ ఉండాలి. లిట్టర్ మస్ట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ రైనీ సీజన్. అలాగే ప్రతి రైనీ సీజన్ తర్వాత కూడా ఈ యొక్క లిట్టర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క లిట్టర్ అనేది తడిదనం వచ్చే అవకాశం ఉంది. సో అందుకని మనం ఏంటంటే దాన్ని డ్రై లిట్టర్ తో మనం మస్ట్ రీప్లేస్ చేస్తూ ఉండాలి.
ఇవి ఏంటంటే డయాగ్రామ్స్. మనం ఇక్కడ చూసినట్టయితే ఇదంతా కూడా ఏంటంటే డీప్ లిట్టర్ సిస్టమ్. ఇక్కడ చూడండి బర్డ్స్ అనేవి ఏమాత్రం ఒక షెడ్ లో మనకి ఇక్కడ ఈ యొక్క బర్డ్స్ అన్ని కూడా షెడ్ లో మాత్రమే ఉన్నాయి. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే ఫీడింగ్ టబ్స్ అని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చి మనం ఫీడింగ్ ఈ యొక్క టబ్స్ లో మనం ఫీడింగ్ చేసినప్పుడు అవి వచ్చి ఇక్కడ ఫీడ్ ని తీసుకుంటాయి. అలాగే వాటర్ టబ్స్ ని కూడా ఈ విధంగా షెడ్ మొత్తం కన్వీనియంట్ ప్లేస్ లో అరేంజ్ చేసుకుంటారు. ఇది ఏంటంటే డీప్ లిట్టర్ సిస్టమ్. వీటి యొక్క అడ్వాంటేజెస్ ఆఫ్ డీప్ లిట్టర్ సిస్టమ్. ఫౌల్స్ గెట్ మాక్సిమం సేఫ్టీ. ఈ యొక్క సిస్టమ్ లో ఏంటంటే మనకి ఈ యొక్క కోళ్ళు అన్ని కూడా సేఫ్ గా ఉంటాయి మాక్సిమం. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ బికమ్ మినిమం. ఈ యొక్క డిసీజ్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి తగ్గుతాయి. దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ రెగ్యులర్ క్లీనింగ్. అలాగే మనకి ఈ యొక్క సిస్టమ్ లో మనం ఏంటంటే ఎక్కువ ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బ్యాచ్ లిట్టర్ బికమ్ వాల్యుబుల్ ఫెర్టిలైజర్. మనకు ఒక బ్యాచ్ అంటే ఈ యొక్క కోళ్ళ పెంపకం ఒక బ్యాచ్ అయిన తర్వాత మనం ఏదైతే లిట్టర్ ని అక్కడ కింద యూజ్ చేసామో అదే మనకి ఏంటంటే ఒక ఫెర్టిలైజర్. దట్ మీన్స్ ఒక ఎరువు కింద మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ లిట్టర్ మెయింటైన్ కాన్స్టెంట్ టెంపరేచర్. అలాగే ఈ యొక్క లిట్టర్ అనేది మనకి ఇంకా ఏంటంటే టెంపరేచర్ ఉష్ణోగ్రతను మనకి కాన్స్టెంట్ గా ఉంచుతుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ డీప్ లిట్టర్ సిస్టమ్. లిట్టర్ రిలీజ్ అమోనియం ఫ్రమ్ ద ఎక్స్క్రీటా ఆఫ్ ఫౌల్స్ when it becomes wet. ఇన్ కేస్ ఆ యొక్క లిట్టర్ అనేది వెట్ అంటే తడిగా మారినప్పుడు ఏంటంటే ఈ యొక్క ఫౌల్స్ నుంచి వచ్చే ఎక్స్క్రీటా వల్ల మనకి ఆ యొక్క లిట్టర్ అనేది మనకి అమోనియా అనేది రిలీజ్ చేస్తుంది. అది ఈ యొక్క ఫౌల్స్ కి మనకి ఏంటంటే దానివల్ల ఫౌల్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. డ్యూ టు లిట్టర్ అక్యుములేషన్ డస్ట్ మే అక్కర్ విచ్ ఇంటర్ఫియర్ రెస్పిరేషన్ ఆఫ్ బర్డ్స్. అలాగే ఈ యొక్క లిట్టర్ అక్యుములేషన్ ఉండడం వల్ల డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ యొక్క డస్ట్ వల్ల ఏంటంటే ఈ యొక్క బర్డ్స్ లో రెస్పిరేషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది అనమాట. అంటే ఆ యొక్క కోళ్ళకి ఈ యొక్క శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఈ యొక్క డీప్ లిట్టర్ సిస్టమ్ లో లిట్టర్ ని యూస్ చేయడం వల్ల వాటి నుంచి వచ్చే డస్ట్ వల్ల కోళ్ళలో మనకి శ్వాస అనేది తీసుకోవడం కష్టం అవుతుంది. నెక్స్ట్ కేజ్ సిస్టమ్. ఈ యొక్క ఇంటెన్సివ్ సిస్టమ్ లో సెకండ్ టైప్ వచ్చి కేజ్ సిస్టమ్. ఇట్ ఈస్ ద మోస్ట్ modern method came into existence in recent years. In this system, birds are confined to cages. ఈ యొక్క కేజ్ సిస్టమ్ లో ఏంటంటే మనకి ఒక బోన్ లో మనకి ఒక్కొక్క బర్డ్ ని ఒక బోన్ లో ఆ యొక్క బర్డ్స్ ని మనం ఉంచుతాం అన్నమాట. ఈ యొక్క రీసెంట్ ఇయర్స్ లో చూసుకుంటే ఇది చాలా సక్సెస్ఫుల్ మోస్ట్ మోడర్న్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. The cages are made by galvanized wire mesh with a slope from back to front so that the laid egg roll out from the cage into the receiving gutter. ఈ యొక్క కేజెస్ లో ఏంటంటే చుట్టూ కూడా మనం ఆ యొక్క వైర్ మెష్ తో మనం ఒక స్లోప్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్ కి స్లోప్ ఫామ్ లో మనం ఆ యొక్క వైర్ అనేది ఉంటుంది. సో అందుకే ఏంటంటే ఆ యొక్క కోళ్ళు పెట్టిన గుడ్లన్నీ కూడా ఆ యొక్క కేజ్ లో నుంచి రోల్ అయ్యి మనకి అక్కడ మనం పెట్టే గట్టర్ లోకి పడతాయి. ద యూజువల్ సైజ్ ఆఫ్ ఎ కేజ్ ఈస్ 14 into 16 into 17 inches. మనం ఈ యొక్క కేజ్ సైజ్ మాక్సిమం ఎంత ఉండాలంటే 14 into 16-17 inches వరకు ఉండొచ్చు. ద ఫీడర్ అండ్ వాటర్ ఛానల్ రిమైన్ అవుట్ సైడ్ ఆఫ్ ది కేజ్. అలాగే ఈ యొక్క ఫీడ్ ఆ యొక్క వాటర్ ఛానల్ అన్ని కూడా కేజ్ కి బయటే ఉంటాయి. ఫర్ కమర్షియల్ ఎగ్ ప్రొడక్షన్ 3 or 4 టైర్ కేజెస్ ఆర్ అడాప్టెడ్. మనం ఈ యొక్క ఎగ్ ప్రొడక్షన్ కి మనకి ఏంటంటే 3 నుంచి 4 వరకు ఈ యొక్క టైర్ కేజెస్ అనేవి అవసరం అవుతాయి. వీటి వల్ల అడ్వాంటేజెస్. ఇట్ ఈస్ పాసిబుల్ టు టేక్ ఇండివిజువల్ కేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫౌల్. దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే ప్రతి ఒక్క ఈచ్ బర్డ్ కి మనం సెపరేట్ గా వాటి యొక్క జాగ్రత్తలు అన్ని కూడా మనం చూసుకోవచ్చు. అలాగే దెర్ ఈస్ నో వేస్టేజ్ ఆఫ్ ఫుడ్.
అలాగే దీనివల్ల ఏంటంటే మనం వాటికి ఇచ్చే ఆహారం అనేది మనకి వేస్ట్ అనేది అవ్వదు. సిక్ బర్డ్స్ కెన్ బి ఈజీలీ సెపరేటెడ్. అలాగే ఏదైనా ఒక కోడ్ అనేది డిసీజ్కి ఇన్ఫెక్ట్ అయినా కానీ సిక్ అంటే దానికి హెల్త్ అనేది డిస్టర్బ్ అయినా కానీ మనం ఈజీగా తెలుసుకుని ఈజీగా సెపరేట్ చేయొచ్చు. ఇట్ రిక్వైర్ లెస్ స్పేస్. అలాగే దీనికి తక్కువ స్పేస్ అనేది సరిపోతుంది. చిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెనబాలిజం మే బీ ఈజీలీ ఐడెంటిఫైడ్. అలాగే యొక్క చిక్స్ లో ఉండే కెనబాలిజం మెకానిజం మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కుల్లింగ్, దట్ మీన్స్ ఐసోలేషన్ ఆఫ్ అన్ప్రొడక్టివ్ ఫౌల్స్. అంటే కొన్ని యొక్క బర్డ్స్ అనేవి ఏంటంటే మనకి ఎగ్స్ ని లే చేయవు, అలాగే ఏ విధమైన ప్రొడక్షన్ అనేది దానివల్ల మనకి ఉండదు. సో అటువంటి బర్డ్స్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసి వాటిని ఐసోలేట్ చేయొచ్చు. లెస్ లేబర్ ఈజ్ ఇన్వాల్వ్, తక్కువ కూలీ వాళ్ళు పని వాళ్ళు అవసరం అవుతారు. కలెక్షన్ ఆఫ్ ఎగ్స్ ఈజ్ ఈజీ, అలాగే ఈ యొక్క లే చేసే ఎగ్స్ ని మనం ఈజీగా కలెక్ట్ చేయొచ్చు. మోర్టాలిటీ రేట్ ఈజ్ లెస్, అలాగే ఈ యొక్క మరణాల రేట్ అనేది కూడా మనకి తక్కువగా ఉంటుంది. ఇది ఏంటంటే కేజ్ సిస్టమ్. ఇక్కడ చూసినట్టయితే ప్రతి బర్డ్ కూడా చుట్టూ ఉండే ఒక కేజ్ ఆర్ బోన్ లో మనకి యొక్క ఎగ్ బర్డ్స్ దట్ ఈస్ కోల్డ్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క స్లోప్ లాగా ఉండడం, గ్యాలోనైజ్డ్ ఇలా ఉండడం వల్ల స్లోప్ వల్ల ఈ పెట్టే ఎగ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఈ గట్టర్ లోకి పడతాయి. అలాగే ఫీడ్ అన్ని కూడా ఈ యొక్క ఫీడ్ వీటి ద్వారా, అలాగే వాటర్ అనేది అవుట్ సైడ్ ది కేజ్ ద్వారా మనం వాటికి ఇవ్వచ్చు. దీనివల్ల ఈజీగా సెపరేట్ గా ఉన్నా కూడా మనకి ఇక్కడ చూసారా ఫీడ్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాయి బర్డ్స్. నెక్స్ట్ అలాగే ఎగ్స్. ఇది ఏంటంటే కేజ్ సిస్టమ్. థ్యాంక్ యూ.